Subscribe and share my channel Sudarsana. ఓం శ్రీ సాయిరామ్. గురుదేవ దత్త. శ్రీ గురుభ్యో నమః. శ్రీ అక్కల్కోట సమర్థ స్వామి లీలలు. ఒకసారి ఆ ప్రాంతంలో కరువు వచ్చినప్పుడు సర్కారు వారి గోదాములోని ధాన్యాన్ని ఆ కరువు పీడితులకు పంచిపెట్టి వారిని ఆదుకున్నారు. దాని ఖరీదు 10,000 రూపాయలు. అది ఖజానాకు చెల్లించలేదని కలెక్టరు, పోలీసులు తనిఖీకి వచ్చి తనిఖీ చేయగా 10,000 రూపాయలు జమ కట్టి ఉండడం చూసి మామలతదారును అభినందించి వెళ్ళారు. ఇదంతయు సమర్థుల వారి అనుగ్రహమని యశ్వంత్ మహాదేవ్ గ్రహించారు. అతను మంగళవేధకు వచ్చి స్వామివారి పాదాలపై పడ్డాడు. అతను దైవ సాధనలో ముక్తిని పొందాడు. ఇలా ఎందరికో సమర్థులు ఆధ్యాత్మిక మార్గమును చక్కదిద్దారు. 12 సంవత్సరములు మంగళవేధలో ఉండి 1850లో సమర్థులు మహోలు వెళ్ళారు. మంగళవేధలో ఇన్ని సంవత్సరములు ఉండుట వలన స్వామి లీలలెన్నో అందరికీ తెలిసాయి. మహోల్ గ్రామం ముందు భీమానది ఉన్నది. వరదల వలన భీమానది దాటుటకు పడవల వారు రానన్నారు. స్వామి ఎంతో అగాధమైన ఆ నదిలో దిగి మోకాళ్ల లోతులో నడిచినట్లు నడుస్తూ నదిని దాటి మహోలు వెళ్ళారు. ఈ అద్భుత లీల చూసి వీరు గొప్ప యోగి పుంగవులని అచ్చటి వారందరూ అనుకున్నారు. ఆ గ్రామంలో తనకు ఆతిథ్యమిచ్చిన మామలతదారు జీహెచ్ సహానీ ఇంటిలో గణేష్ స్వామి అనే 125 సంవత్సరాల వయస్సు గల యోగి పుంగవులు హఠయోగము, తాంత్రిక విద్యలు నేర్చి ఉన్నారు. స్వామి వాటి వలన ప్రయోజనము లేదని, యోగ సాధన వలననే ఫలితము కలుగునని చెప్పగా ఆ యోగి స్వామి చెప్పిన ఆధ్యాత్మిక మార్గమున సాధన ప్రారంభించారు. ఆధ్యాత్మిక సాధనలో గురువు యొక్క అనుగ్రహముతో క్రమ పద్ధతిలో చేయాలి, కానీ తమ ఇష్టానుసారము త్వరగా సాధించాలనే తాపత్రయంతో పరిపరి విధముల సాధన చేసి మతిభ్రమ కలిగించి నిరుపయోగమే అవుతుంది. ఒక నేత పనివాడు స్వామీజీని పరబ్రహ్మను చూపమని అడిగేవాడు. ఒకరోజు నాగనాథుని ఆలయములో స్వామీజీ కూర్చొని ఉండగా అతను అట్లే అడిగాడు. స్వామి ఆ శాలివానికి ఒక మూల వేలితో చూపి, అదిగో బ్రహ్మము చూడు అని అన్నాడు. అటు చూడగా అతనికి నాగుపాము వేలాడుతూ తోక కనిపించగా భయపడి మతి భ్రమించి తిరగసాగాడు. పిచ్చివాడుగా తిరుగుతున్న అతనిపై దయతలచి సమర్థులు వారి వద్దకు తీసుకొని రాగా స్వామి అతని మతిభ్రమణమును తొలగించారు. స్వామిని దర్శించిన తండూల్వాడి గ్రామస్థుడైన ఒక బ్రాహ్మణునికి విఠల దర్శనము గావించారు. అతడు స్వామి ముందు సంకీర్తన చేస్తూ ఉండగా తన్మయత్వములో నిశ్చలుడై నిలిచిపోయి కొంత సమయమునకు స్పృహ రాగానే విఠలుని రాతి విగ్రహముగా కాక మామూలు మనిషిగా దర్శించానని, పండరీలోనే కాక విఠలుడు ఇక్కడే ఉన్నారని చెప్పాడు. స్వామి 1855లో షోలాపూర్ వచ్చారు. ఒక దత్త మందిరములో ఉన్నారు. ఒకరోజు ఆ దత్త మందిరములో భోజనములు వడ్డించి సిద్ధముగా ఉండగా సమర్థులు సరాసరి లోపలికి వచ్చి అందరికన్నా ముందు పంక్తిలో కూర్చున్నారు. వీరిని గుర్తించని వారు స్వామిని వెనుకకు వెళ్ళమనగా స్వామి బయటకు వెళ్ళి దగ్గరనే ఉన్న మఠంలో చిన్నపిల్లవాని వలె ఆడుకుంటూ ఉన్నారు. అచ్చటనే ఉన్న ఒక స్త్రీ స్వామి స్థానమున దత్తాత్రేయ స్వామిని దర్శించి నమస్కరించుకున్నది. మందిరములోని వారికి ఇది తెలిసి తమను క్షమింపుమని ప్రార్థించారు. స్వామి దత్తునిగా దర్శనమిచ్చిన ఆ మఠములోని స్తంభము వద్ద ఇప్పటికిని పూజలు జరుగుచున్నవి. స్వామి షోలాపూర్ వచ్చిన తరువాత ఒకరోజు దత్త మందిరములో చింతోపంతుతోల్ అనునతడు ఈయన మామూలు మనిషి కాదేమో అనే అనుమానంతో స్వామి దగ్గరకు వెళ్ళాడు. వెంటనే స్వామి అతనితో, నేను మహాత్ముడనైతేనేమి పిచ్చివాడనైతేనేమి అని అనగానే, నా మనస్సులోనున్న విషయం గ్రహించిన మీరు మహాత్ములేనని, వీరి వద్ద సిద్ధులుంటాయని చింతోపంతుతోళ్ళు తలుచుతూ ఉండగా, నా వద్ద సిద్ధులుంటేనేమి లేకుంటేనేమి, వాటి వలన నీకు ప్రయోజనమేమి అని స్వామి అన్నారు. తరువాత అతని కోరికపై స్వామి
చింతోపంతు గృహానికి వెళ్ళారు. చింతోపంతుతోల్ స్వామి భక్తుడయ్యాడు. అతని ఇంటికి భోజనానికి వెళుతూ ఉండేవారు స్వామి. ఎన్నో లీలలు చూపించేవారు స్వామి. ఒకరోజు చింతోపంతుతోల్ స్వామిని భోజనానికి పిలిచాడు. స్వామికి గంధము కస్తూరి అలంకరించి పూలమాల వేసి వడ్డించడానికి అనుమతి ఇవ్వమని స్వామిని కోరగా స్వామి వెంటనే అంగీకరించలేదు. స్వామి భిక్ష స్వీకరించుటకు ఆలస్యమైంది. వారు భిక్ష స్వీకరించిన తరువాతనే చింతోపంతు కుమారుడు విష్ణుపంతు కలెక్టర్ ఆఫీసుకు వెళ్ళాడు. తను 10 గంటలకు రాలేకపోయినందుకు భయపడుతూ తన పై అధికారి వద్దకు వెళ్ళగా, ఎందుకు కంగారుగా ఉన్నావు, హాజరు పట్టీలో సంతకం చేశావు కదా అని అతను అన్నాడు. విష్ణుపంతు ఆశ్చర్యపడ్డాడు. హాజరు రిజిస్టర్ తెరిచి చూడగా తన దస్తూరితో సంతకం వచ్చిన టైము వేసి ఉన్నందుకు ఆశ్చర్యపడి స్వామి యొక్క లీలగా తెలుసుకున్నారు. ఉద్యోగులందరూ ఆశ్చర్యచకితులయ్యారు. స్వామి భోజనమునకు ఆలస్యము చేయుట ఈ లీలను చూపుటకే కదా. స్వామి సమర్థులు సోలాపూర్లో ప్రసిద్ధి చెందిన సిద్ధేశ్వర మందిరానికి వెళ్ళారు. అచ్చడునున్న కొలను వర్షాలు లేక ఎండిపోయింది. సమర్థులు శ్రీ స్వామివారిని దర్శించి ఆ కొలంలోనికి వెళ్ళి మూత్ర విసర్జన చేశారు. అది చూసిన ఆలయ అధికారులు కేకలు వేస్తూ వచ్చారు. ఇంతలో సరస్సు అడుగు నుండి నీరు పైకి రాసాగింది. అందరూ ఆశ్చర్యంతో స్వామి సామాన్యులు కారని వారి పాదములపై పడ్డారు. అచ్చటనే ఉండి సాధన చేస్తున్న ముకుంద బ్రహ్మచారి ఈ లీలను చూసి వారు సామాన్యులు కారని పరబ్రహ్మ స్వరూపులని భావించి వారి పాదములపై తన శిరస్సు నుంచి నమస్కరించగా వాని శిరస్సుపై తమ హస్తమును ఉంచి దీవించి వెళ్ళిపోయారు. వెంటనే ముకుందుడు మహోన్నతమైన అనుభూతిని పొంది సాధనలో అభివృద్ధిని పొందాడు. చింతోపంతుతో సోలాపూర్లో మామలతదారుగా ఉండగా అక్కలకోట జమీందారు షహాజీ రాజే అతనిని ఉద్యోగానికి రమ్మని కబురు చేశారు. చింతోపంతు స్వామిని అక్కలకోటకు తనతో రమ్మని కోరాడు. అప్పుడు ఎండలు ఎక్కువగా ఉన్నాయి, వర్షాకాలంలో వస్తానని అన్నారు స్వామీజీ. చింతోపంతుతోలు అక్కలకోటలో ఉద్యోగంలో చేరాడు. వర్షాకాలం వచ్చేటప్పటికి షహాజీరాజు చనిపోయారు. మాలోజీరాజే జమీందారులయ్యారు. స్వామి షోలాపూర్ నుండి అక్కలకోట 1856లో వచ్చారు. స్వామి సమర్థ. జయ జయ స్వామి సమర్థ. శుభం. Subscribe and share my channel Sudarsana.